ప్రియమైన దేవుని పిల్లలారా, చరిత్ర అనే మాట హిస్టరీ అనగానే హిజ్ స్టోరీ అని మనకి శబ్దం వినిపిస్తుంది. అప్పుడప్పుడు చాలామంది మాట్లాడేటప్పుడు ఒరే బాబు నోరు ఈ కథలు చెప్పుకో అంటాం మనం మాటల్లో. ఒక్కొక్కడికి ఎక్కువగా మాట్లాడడం ఇష్టం. మనకిష్టం లేకపోయినా ఏదో చెప్తుంటాడు. అప్పుడు మనం ఏమంటాం, విసిగిపోయి బాబు నీ కథలు ఆపరా బాబు అంటాం. అంటే నిజాలు కాబవి కథలు సుమా, నన్ను ఎందుకురా చంపుతావు ఇవన్నీ చెప్పి అంటాం. చరిత్ర మనిషి రాయకూడదండి. మనిషి రాశాడు కనుక దానికి హిస్టరీ, హిజ్ స్టోరీగా పిలువబడింది. హిజ్ స్టోరీ. ఏంటి బాబు నీ స్టోరీ చెప్పు అంటాం. ఏంటి బాబు నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పు. సామాన్య మానవులు మాట్లాడే మాటలు మనవి. శాస్త్రవేత్తలు మాట్లాడితే వాడు ఏ స్టోరీ చెప్పినా నమ్మేస్తాం మనం. అవునా? ఏ స్టోరీ చెప్పినా నమ్మేస్తాం. 2012లో ఒక స్టోరీ చెప్పాడు. ఎవరో మయమ్మర్ క్యాలెండర్ వాడు, చచ్చిపోయిన ఐన్స్టీన్ గారు, చచ్చిపోయిన సర్ ఐజక్ న్యూటన్ గారు, మన వీరబ్రహ్మం గారు, వీళ్ళందరికీ పితామహుడు, జ్యోతిష్య పితామహుడు నోస్ట్రడామస్. ఏం కథ చెప్పారు? 2012 డిసెంబర్ 21 ప్రపంచం ఉండదు. ఏమండి భవిష్యత్తు చెప్పారు. ఇందాక కుమారుడు మాట్లాడుతూ చరిత్ర చెప్పేవాడికి గతము తెలియాలి, చరిత్ర చెప్పేవాడికి భవిష్యత్తు ఎంతవరకు తెలుసో అంతవరకు చెప్పాలి. పూర్తిగా చెప్పలేడు కదా. దేవుని పిల్లలారా, ఈ క్రైస్తవ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల మందిలో నిలదీసి శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చే మగాడు పట్టుకుపోవటం వల్లనే బైబిల్ ఒక మత గ్రంథంగా మారిపోయింది. బైబిల్లోనివన్నీ కథలుగా చెప్పుకున్నారు. మరి ఇప్పుడు ఇక ముందు అలా జరగకూడదు. మీరుంటారు కనుక, నేను వెళ్ళిపోతాను కనుక, నా తరఫున మీరుంటారు కనుక మీరు చెప్పాలి. నీ కథలు చెప్పకు. నాట్ యువర్ స్టోరీస్, నాట్ హిజ్ స్టోరీ. నిర్గమాకాండంలో మోషే గారు పుట్టారండి. అవునా? నిర్గమాకాండంలో 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఈజిప్ట్ బానిసత్వంలో ఉన్నారు, మీకు తెలుసు. అప్పుడు పుట్టాడు ఎవరో, మన మోజెస్ గారు. ఆయన ఆదికాండం ఎలా రాశాడు? ఆదికాండం, జెనసిస్, విశ్వం పుట్టుక ఆయనకి ఎలా తెలుసు? లేడు కదా, ఆయన అప్పుడు పుట్టలేదు కదా. దట్ ఈస్ నాట్ హిజ్ స్టోరీ. ఎలా రాశారట? మోషే మొదలుకొని, ఆదికాండంలో మోషే మొదలుకొని ప్రారంభ పుస్తకం 66లో నెంబర్ 1, క్రొత్త నిబంధనలో చివరి పుస్తకం ప్రకటన. పాత క్రొత్త నిబంధనల మొత్తం పుస్తకాలు 66. ప్రారంభంలో రాసిన ఆయన మోసెస్ గారు, చివరిలో రాసిన జబదయి కుమారులో ఒకరైన పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్న ఖడ్గముతో నరకబడిన యాకోబు యొక్క అన్నయ్య యోహాను గారు. పేతురు 2వ పత్రిక. వీళ్ళు ఎలా రాశారు? వాళ్ళు ఆలోచించింది రాయలేదు. వాళ్ళు ఏదో మాకు తెలుసని రాయలేదు. వాళ్ళు ఒప్పుకున్నారు.
ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారంటే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఒకడు ఏ ఒక్కడు ఎప్పటి వాడైనా ఆదాము దగ్గర నుంచి రేపు యేసుక్రీస్తు వచ్చినంత వరకు విశ్వం అంతా అంతరించిపోద్ది యేసుప్రభు వస్తే. అప్పటి వరకు ఈ చరిత్ర, గత చరిత్ర, వర్తమాన చరిత్ర, భవిష్యత్ చరిత్ర. మనవాడు చరిత్ర అనగానే గత చరిత్ర చెప్తారు. ఈవేళ కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారా, బీజేపీ వాళ్ళు గెలుస్తారో అనేటటువంటి దేశం అంతా అతాకుతలం అయిపోయి కంగారు అయిపోయింది. ఇంకా రిజల్ట్ రాలేదు. రిజల్ట్ వచ్చేసింది. ప్రభుత్వం ఎవరు స్టార్ట్ చేస్తారో తెలియదు. భవిష్యత్తు ఎవరు చెప్పలేరు. భవిష్యత్తు చెప్పాలంటే దేవుడే చెప్పాలి. ఎందుకు చెప్పాలి? సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టాలి, ఎవరిని సింహాసనం మీద పదవి నుంచి పిలక పట్టుకొని కింద పడేయాలి అనేది ఎవరి చేతిలో ఉందట? దేవుని చేతులు. దానియేలు గ్రంథం ముందు చదువుదాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయ్యుండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో, ఎవరికి అధికార పీఠాన్ని దక్కించాలో అతను కన్ఫర్మ్ చేయాలా. దేవుడు వారికి అనుగ్రహించిననియు వారికి అనుగ్రహిస్తాడు. మీరు ఎవరనుకున్న వాళ్ళు ఎవరో ఆయన ఎవరనుకుంటారో అవుతారు. అవునా? ఎన్నో జిమ్మిక్కులు, మాయలు, మంత్రాలు, తంత్రాలు ఎన్నో జరుగుతున్నాయి ఇప్పుడు. కర్ణాటక అంతా నిర్ణయం, చివరి నిర్ణయం, ఫైనల్ జడ్జిమెంట్ అంటారు దాన్ని, దేవుడు ఇవ్వాలి. క్రైస్తవులు ఇంకా హింసించబడాలి, హింసలతో క్రైస్తవులు నన్ను నమ్ముతారా నమ్మరా అని మత ఛాందస్యవాద పార్టీలకు అధికారం ఇస్తాడా? ఏమో, నా పిల్లల మీద నాకు అంత నమ్మకం ఉంది, ఇంతకాలం కష్టపడ్డారో విరోధుల చేతుల్లో, ఇక వీళ్ళకి ఉపశమనం కలిగిస్తానని అనుకుని మరొకరికి అధికారం ఇస్తాడు. జడ్జిమెంట్ రిజర్వ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ గాడ్. పేతురు పత్రిక. కనుక సింహాసనం ఎవరికి ఇస్తాడో అంటే భవిష్యత్తు గురించి చెప్తున్నాను. భవిష్యత్తు అది. మనిషి భవిష్యత్తు చెప్పలేడండి. దద్దమ్మ, మాయగాడు, దోపిడీగాడు, అసలు జ్యోతిష శాస్త్రమే లేదు. నో మోర్ జ్యోతిష ఆస్ట్రాలజీ లేదండి. అవి వీళ్ళు రాసుకున్నారంతే. ఓకే, భవిష్యత్తు దేవుడు చెప్పాలి, వదిలేద్దాం. మనిషి చెప్పింది మనిషి చెప్పాడా, ఎవరు చెబితే చెప్పాడా? ఎవరు చెప్పారు, ఎవరు రాశారు అనేది అక్కడ రాయబడిందండి బైబిల్లో. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని 66 పుస్తకాలలోని ఏ మాట అయినా మొదట పుట్టదో మీరు గ్రహించాలి. అది మొట్టమొదటి తెలుసుకోండి. అది ఏదో మోజెస్ గారు రాశారు 5 కాండాలు అని మనం అనుకుంటున్నాం. మోసెస్ గారు రాయొచ్చు, లేకపోతే మరొక ఆయన కూర్చోబెట్టించి రాయించవచ్చు. కానీ ఎవరు చెప్పారు అన్న దాని కిందకి వెళ్ళేసరికి ప్రవచనము ఎప్పుడును భవిష్యత్తు ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన ఆత్మదేవుని ద్వారా ప్రతి మనుష్యుడు ప్రేరణ కలిగి సుమారు 42 మంది రాశారండి పుస్తక ఈ బైబిల్ని. సుమారు 42 మంది రాశారు. మోషే నుండి పద్మాసు దీపంలో పరవాసిగా ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను గారి వరకు. ఈ 42 మంది కూడా
ఊహను బట్టి చెప్పుట వలన వాడు రాయలేదండి. వాళ్ళు ఎవరో ఊహ చెప్పేస్తే వీడు రాయలేదండి. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే, ఆత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా పలికిరి. తిమోతి రెండవ పత్రిక పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై, దైవజనుడు, నాన్న నువ్వు రెడీగా ఉన్నావా? యోహాను నువ్వు రెడీగా ఉన్నావా? అవును తండ్రి, నేను సిద్ధంగా ఉన్నావు. రా చూపిస్తాను నీకు. ఆ చూపిస్తున్నవి, నేను మాట్లాడుతున్నవన్నీ ఆ గ్రంథంలో రాయాలి. అందరికీ అదే చెప్పాడండి దేవుడు. అందరికీ చెప్పి రాయించాడండి. చూపించి రాయించాడు, చెప్పి రాయించాడు. ఆ చెప్పేది ఆయన, వ్రాసేది వీరు. 42 మంది కూడా వాళ్ళల్లో ఏదో వచ్చేసి రాయలేదు. వీళ్ళంతా కవులు కాదండి. అందరూ కవులు. రాజులు ఉన్నారు, ఏమంటే జాలర్లు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఏమంటే అపోస్తుల్లోనూ రకరకాల ఉన్నారండి. వాళ్ళు రాసినవి. మత్తయ్య గారు ఏమో శంకపు గుర్తుదారుడుగా ఉండేవాడు. లోకా గారు ఈజ్ ఎ డాక్టర్. లోకా గారు డాక్టర్. పేతురు గారు ఏమో చేపలు పట్టి ఆయన, అంతే కదా. వీళ్ళందరూ ఒక చోట కూర్చొని రాసింది కాదండి ఇది. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వీళ్ళందరూ ఒక చోట కూర్చొని 42 మంది, 3000 మంది ప్రపంచవ్యాప్తంగా చికాగో నగరంలో కూర్చున్నారు 3 years బ్యాక్. ఆల్ ఆర్ సైంటిస్ట్, ఖగోళ శాస్త్రవేత్తలు, కాస్మాలజిస్ట్స్ అంటారు వీళ్ళని. 3000 మంది కూర్చున్నారు ఆ వేళ. ఎందుకో తెలుసా? ఇంతకీ 9వ గ్రహమా కాదా అని నిర్ధారించడానికి. 3000 మంది శాస్త్రవేత్తలు 250 దేశాల నుంచి వచ్చి వాళ్ళు కూర్చొని నిర్ణయించింది ఏంటో తెలుసా? కాస్మాలజిస్టులు, అది గ్రహం కాదు, నవగ్రహాలు కావు. మరి నవగ్రహాల మీద జ్యోతిష్యం ఆధారపడింది. అదేమైపోవాలి? అదే సంతలో కలిసిపోవాలి. నీకు ఈ గ్రహం అడ్డు వచ్చింది, ఈ గ్రహం ముందుకొచ్చింది, ఆ గ్రహం అడ్డు తొలగిపోయింది. ఇదే ఆ గ్రహాల సంగతి నీకెందుకురా నాయన? భూమి మీద ఉన్న నువ్వెందుకు బాధపడతావు? ఈ వెలుగుతున్న లైట్ల గురించి నీకు ఎక్కడ తేడా? 1 2 3 4 5 మీటింగ్ అయిపోయే టైంకి మొత్తం లైట్లు లెక్కెట్టుకుంటే టైం అయిపోతే మనం ఇంటికి వెళ్ళిపోతాం. మనకెందుకు లైట్ల గురించి? పైన లైట్ల గురించి. ఇది మనుషులు వేశారు కనుక వాళ్ళు లెక్క పెట్టవచ్చు. నక్షత్రములను నువ్వు లెక్కింపగలవా అన్నాడు దేవుడు. ప్రశ్నించాడు. ఏం లెక్కిస్తాడు ఆయన? అమాయకుడు. చేతనైతే మళ్ళీ ఎండాలట పదం వాడాడు చూడండి. బాబు ఈ లెక్కలు ఏమనుకోద్దండి. వ్రాయబడిన దాన్ని చదువుకుంటే ఎంత బాగుంటుందండి. అలాగే ఇళ్ళగా మనం పరిశోధనలు చేయవలసిన కర్మ మనకేంటండి? దొడ్డులు క్లీన్ చేసేవాడు ఉన్నప్పుడు నువ్వెందుకు క్లీన్ చేస్తాడు? వచ్చి క్లీన్ చేసుకుంటాడు. ఆ పని నేనే చేస్తానంటే మనం ఏం చేయగలం? దేవుడు లెక్కలు ఆయనవి, చుక్కలు చూడడమే నువ్వు. లెక్కలు ఆయనవి, చుక్కలు చూడడమే నువ్వు. చుక్కలు లెక్కెట్టకు. దేవుని పిల్లలారా, వాట్ ఏ వండర్ఫుల్ బైబుల్ ఇట్ ఈస్. ఎంత మంచి పుస్తకం అండి. ఈ 42 మంది ఒక చోట కూర్చొని రాయలేదండి. ఈ 42 మంది కవులు కాదు. ఈ 42 మంది ఒక కాలంలో ఉన్నవారు కారు. జాగ్రత్తగా వినాలి మీరు. ఈ 42 మంది ఒక కాలంలో ఉన్నవాళ్ళు కాదు. ఒక దేశంలో ఒక ప్రాంతానికి చెందినవారు కూడా కాదు. వాళ్ళ రెసిడెన్సీలు వేరు, వాళ్ళు ఉన్న ప్రాంతాలు వేరు, వాళ్ళు బ్రతికే కాలం వేరు. వాళ్ళు ఏ కాలాల్లో ఉన్నారో మనకు తెలుసు. వారి వృత్తులు వేరు. డాక్టర్లు ఉంటారు, చేపలు పట్టేవాళ్ళు ఉంటారు, గుత్తదారులు ఉంటారు, ఏమండి పౌలు లాంటి పరిసయ్యులు ఉంటారు, రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. ఆయా కాలాలలో
ప్రపంచ పటంలోని ఆయా దేశాలలో ఆయా వృత్తులకు సంబంధించిన వారు దేవుడు చెప్పగా వ్రాయబడినది కనుక 66 పుస్తకాల్లో తప్పు చూపించే మగాడు ఇంకా పుట్టలేదండి. మరి తప్పులు చెప్తున్నారని అందరూ అంటున్నారంటే అడిగి పిచ్చి పట్టింది. అడిగి నక్కకి ద్రాక్ష పళ్ళు అందలేదట, అందుతుందని చాలా ట్రై చేసింది. ఎవడు తింటాడులే పులుపు అనుకొని పోయింది. నక్క మంచిదంటారా? న్యాయం చెప్పిందంటారా? న్యాయం మాట్లాడిందంటారా? అవకాశవాదులు. మీకు అర్థమైందా? బైబిల్ అర్థం కావాలంటే దేవుడి మీద నీ భక్తి పరిపక్వం అవ్వాలి. అండర్స్టాండ్? బైబిల్ అర్థం కావాలంటే దేవుడు నీకు అర్థం కావాలి. వెరీ గుడ్. చదువు మై సన్. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై, దైవజనుడు సిద్ధపడి, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు, ప్రతి మంచి పనికి నేనున్నాను రాయటానికి అని కూర్చుంటే దైవావేశం వలన దైవ ఆవేశం, దేవుని ఆవేశం ఇతనిలోకి రావాలి. ప్రతి లేఖనము, దేవుని ఆవేశం నిన్ను ఆవహిస్తే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ప్రతి మాట, బైబిల్లో ప్రతి మాట, ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగింది. దేవుడు చెబితే రాశారండి, అంతే. మనుషులు రాసింది కాదు. నాట్ హి, ఇట్ ఈస్ ఎ ఫాదర్స్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ, యూనివర్సల్ స్టోరీ. ఆయనది, ఆయన చెప్పాలి. బిల్డింగ్ ఎందుకు పడిపోయిందంటే బిల్డింగ్ ప్లాన్ ఇచ్చిన వాళ్ళు పట్టుకుంటారు, బిల్డింగ్ కట్టించిన వాళ్ళు పట్టుకుంటారు, కూలిపోతే అందరినీ పట్టుకుంటారు. సర్వేర్ ఎవడు, ల్యాండ్ నేమ్ సర్వే చేసావు, లోపల నీళ్లు ఉన్నాయి, అడుగు బురద ఉంది లోపల భాగంలో, నువ్వేమో 30 అంతస్తులు కట్టావు. అనిల్ అంబానీ బొంబాయిలో చాలా పెద్ద భవనాన్ని నిర్మించాడండి. సగం రేటు కూడా ఎవరు కొనటం లేదట. ఎందుకు? ఆ భవనం కింద బురద ఉందట బాగా, ఎప్పటికైనా ఇది కూలిపోద్దని చెప్పేశారు నిపుణులు. కట్టేవాడు చెప్తాడు, కట్టేవాడి దగ్గర మంచి నిర్ణయం తీసుకోలేదు, కట్టేశాడు. ల్యాండ్ దొరికింది కదా బొంబాయి లాంటి మహానగరంలో అని. ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. కొనుక్కోవడానికి అర్ధ రేటు కాదు కదా, 1/4 రేటు ఇమ్మని ఎవరు ఇవ్వటం లేదు బొంబాయిలో, ఆ స్థలానికి కొనటం లేదు. అంబానీ అలాగే వదిలేశాడు దాన్ని. ఈ నిర్మాణం గురించి మాట్లాడాలి అంటే అణువులోని చిన్న అణువు గురించి, పరమాణువు గురించి మాట్లాడాలన్నది దేవుడే చెప్పాలి, మనిషి చెప్పాలి. అంటే 2012 డిసెంబర్ 21 అయిపోద్దా అనేసారండి. ఎంత ఘోరం అండి అది. ఏం అవ్వలేదండి. అవదురా అని నేను చెప్పాను, ఎవరూ నమ్మలేదండి, ఎవరూ నమ్మలేదు. అవలేదు అని, అవ్వద్దు అని బైబిల్ చెప్తే అవ్వద్దు. మనిషి చెప్పలేడు విశ్వ నాశనం గురించి. విశ్వం ఎవరు కట్టారు? నాస్ట్రాడమస్ బాబా, ఐజాక్ న్యూటన్ బాబాయా, లేకపోతే ఐన్స్టీన్ తాత? ఎవడు చెప్పాడు? దీన్ని నిర్మించిన వాడే చెప్పగలడు. రేపేమి సంభవించునో నీకు తెలియదురా ఒరే బచ్చా అని బైబిల్లో ఉంటే, రేపేమి సంభవించునో నీకు తెలియదు, ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి నీకు తెలియదని బైబిల్లో ఇన్ని మాటలు ఉంటే, అన్ని మాటలు నేను కేకలేసి జనానికి చెబుతుంటే, నా మాటలు బయటపడేసి అబద్ధాలు చెప్పిన అబద్ధికుల మాట మీడియా ప్రకటించింది.
న్యూస్ మీడియాలన్నీ ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ నా ఆంధ్రప్రదేశ్. 2012 డిసెంబర్ 21. ఇప్పుడు ఎంతండి ఈ వేళ ఏ సంవత్సరం అండి? 2018. 2012కి పోద్దనుకుంటే 2018 వరకు ఉన్నాం. 6 సంవత్సరాలు ఎక్స్ట్రా అయిపోయాయి. ఏమైంది? మనిషి చెబితే జరుగుతుందా ఇది? ఆయన చెప్పాలి, ఆయన చెప్పాలండి. మంచి మాటలు రెండు చెప్తాను, ఎందుకంటే మనకు టైం లేదు కదా. ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయంలో చెప్పే వాళ్ళు ఎక్కడా లేరండి ఈ మాటలు. బైబిల్లో ఉన్న మాటలు అవి నావి కావు, మన తండ్రి వ్రాయించినవి, మీ అందరి చేతుల్లో ఉన్నవే. ఆయన పక్షపాతి కాడు. కానీ మనం ఇంట్రెస్ట్ చూపించు కదా. ఒరే పరీక్షల దగ్గరికి వస్తున్నా చదువుకోరా అని పిల్లల దెబ్బలాడతాం, కానీ ఒరే బైబిల్ చదవరా అని ఎవరైనా దెబ్బలాడతారా అండి? ఏ బైబిల్ చదివితే అన్నం పెడుతుంది ఏంటి అంటాడు ఎవడో మూర్ఖుడు. దేవుని పిల్లలారా, ఆదికాండంలో ఏదేనో అను దేవుడు వేశాడు. తొలి మానవుని నిర్మాణం అంటే ఆదాము. తొలి మానవుని నిర్మాణం మనిషిగానే పుట్టాడు, కోతి కాదండో. డార్విన్ గారు చెప్పినట్టు కోతి కాదు. ఏమండి? మానవ పరిణామ క్రమం సిద్ధాంతం అని పేరు పెట్టి ఒంగున్న కోతిని, సగం ఒంగున్న కోతిని, మూడొంతులు ఒంగున్న కోతిని, ఆ తర్వాత నిలబడిన కోతిని, మొత్తం 5-6 కోతులు లేస్తాడు. జీవ పరిణామ సిద్ధాంతం చూడండి. ఇందులో నుంచి వచ్చారట. అంటే డార్విన్ గారు ఆయన ఎవరో కాదండి, ఈయన క్రిస్టియన్, ఒక క్రైస్తవుడు. చార్లెస్ డార్విన్ ఆయన పేరు. నిజంగా అండి, ఆయన గురించి చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి. మరణశయ్యపై డార్విన్ పశ్చాత్తాపం. చచ్చిపోతాడండి. అంటే ఒక పురుగు కుట్టింది ఆయనకి, మంచం మీద పడుకున్నాడు. ఆమెకు ఒక లేడీ హోప్ అనే ఒక నర్సు ఆయనకి వైద్యం చేస్తుండేది ఆ మరణశయ్య మీద. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నేను చదువుతాను. ఇదిగోండి, సింహగర్జన అని ఒక పుస్తకం రాశానండి. మీలో చాలామందికి తెలుసు. ఏమండి? నూతన సహస్రాబ్ది అజ్ఞానంపై జయశాలి సింహగర్జన, ప్రపంచ మేధావులారా ఖబర్దార్. ఒక ఇండియన్గా, ఒక ఆంధ్రునిగా నేను రాశానంటే ప్రపంచంలో మన తెలుగుడుకున్న గొప్పతనం ఎంత గొప్పదో చూడండి. ఏమండి? అమెరికా కూడా రాయలేదు. ఏమంటే శాస్త్రాలతో కబడ్దారని ఎవడని అంటాడండి? ఆడు చెప్పినవన్నీ నేర్చుకొని డిగ్రీలు తెచ్చుకున్నారు మీరు. ఎందరో మహానుభావులు, అందరికైనా వందనాలు. అందరూ మహానుభావులేనా? ఏమని రాస్తున్నాడండి ఆయన గురించి ఒకసారి చదువుతానండి. సింహగర్జనలో రాశాను 2004. ఇది రాసినటువంటి ఆయన, పబ్లిష్ చేసినటువంటి ఆయన ఆస్వాల్డ్ జే స్మిత్ రాశాడండి. ఏమని రాశాడంటే, మానవ పరిణామ సిద్ధాంతాలపై డార్విన్ పరిచయం చేసిన సిద్ధాంతం తప్పుగా వర్ణిస్తూ డార్విన్ పడిన పశ్చాత్తాపం, అలాగుననే బైబిలుపై ఆయన తిరిగి పెరిగిన విశ్వాసమును ఎంతమంది డార్వినిస్టులు జీర్ణించుకొనగలంటారా అంటారు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన లేడీ హోప్ అనే ఒక క్రైస్తవ మహిళ మరణశయ్యపై ఆయనకు ఉపచరిస్తూ డార్విన్ యొక్క మారు మనస్సును తన మాటలో వర్ణించింది. అప్పటికే డార్విన్ తన మరణానికి ముందు రోగగ్రస్తుడై మంచాన పట్టాడు. ఆయన చేతిలో ఓపెన్ బైబిల్ పెట్టుకున్నవాడై తరచూ దాన్ని చదువుతూ ఉండేవాడు. మరణశయ్య మీద చచ్చిపోయే ముందు మీరేమి చదువుతున్నారు అని నేను ప్రశ్నించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికను అని సమాధానం ఇచ్చాడు.
కారణమేమిటని నేను అడిగినప్పుడు డార్విన్ తన మాటల్లో, నేను యవనస్తునిగా ఉన్నప్పుడు సంపూర్ణంగా కానీ ఆలోచనలతోనూ ప్రతి విషయాన్ని ప్రశ్నలతోనూ ఆలోచించేవాడిని. అయితే ఇప్పుడు మీ కోరిక ఏమిటని తిరిగి అడుగగా తనకు కిటికీ గుండా వనములో ఉన్న ఒక ఇంటిని చూపి అక్కడ కొందరిని కూడబెట్టి యేసుక్రీస్తుని గురించి మాట్లాడాలని ఉందని చెప్పేవాడు. కొన్ని కీర్తనలను పాడాలని ఆశించాడు. మానవ పరిణామ సిద్ధాంతాన్ని ద్రోపరిచిన క్రైస్తవ్యం యొక్క ప్రాథమిక విలువలను దెబ్బతీసే రచనలు కోట్ల మంది మానవుల హృదయాలను చెదరగొట్టాననే బాధను వ్యక్తం చేశాడు డార్విన్. ఇది డార్విన్ మరణశయ్యపై మరణ వాంగ్మూలం. ఆయన మరణానికి ముందు ఆయన అభిప్రాయం. అసంపూర్ణమైన భావాలతో ఒక యవ్వనస్తునిగా డార్విన్ ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అనేక బైబిల్ విరుద్ధమైన భావాలను గూర్చి పశ్చాత్తాపడుతూ మరణానికి ముందు పలికిన తుది మాటలు. ఆఫ్రికాను చూడడానికి వెళ్ళి ఆఫ్రికాను చూసిన తర్వాత అక్కడ కోతుల్లో నుంచి అవి కూడా ఇంచుమించు మనుషుల్లా ఉంటాయి కదండి. ఆ కోతుళ్ళు చూసి పాపం బాధపడి ఏం చేస్తాడు ఇప్పుడు? ఈయన మాటలు ఎవరు వింటారో? ప్రపంచవ్యాప్తం అయిపోయాయి. మనిషి కోతు నుండి వచ్చాడనే విషయం ప్రపంచవ్యాప్తం అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఈయన చెప్తే నమ్ముతారా? ఇప్పుడు గాంధీ పుట్టి బ్రాందీ మానేయండి అంటే మానేస్తారా మన ఇండియన్స్? గాంధీ గారు మళ్ళా పుట్టి మానేస్తారండి వీళ్ళు. తాతాను వెళ్ళిపో మమ్మల్ని తాగనే అంటారు. ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, పోలీస్ స్టేషన్లో, ఇండియన్ పీనల్ కోడ్లో ఎఫ్ఐఆర్. నీ నోట ముందు వచ్చిన మాట ముందు రికార్డ్ చేసేస్తారు వాళ్ళు. తర్వాత నువ్వు అన్న ఒకటేస్తారు. ముందు ఒకలా చెప్పో ఇప్పుడు ఒకలాగా ఎందుకు చెప్పు? కోర్టు స్వీకరించదండి. ముందు తప్పిచ్చేసాడు ప్రపంచానికి, కోతు నుండి మనిషి వచ్చాడని. ఆఫ్రికాలో పుట్టలేదండి మనిషి. ద మోస్ట్ సెన్సేషనల్ టాపిక్. ఇది టర్కీ దేశానికి పంపించాను నేను. ఒరే చదవండిరా మీరని. మొదటి మానవుడు పుట్టింది ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం కాదు. ఆది మానవుని జన్మస్థలం ఆదాం పుట్టింది చూసారా? ఆది మానవుని జన్మస్థలం ఆసియా. అడ్డంగా వెళ్ళానండి శాస్త్ర ప్రపంచానికి. ఎందుకు? నాకున్న ఆధారం ఏంటో చెప్పాలి కదా నేను. ఆధారం ఏంటంటే బైబిల్ ఒక్కసారి మీరు 2వ అధ్యాయం చూస్తారా? ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు కీషోను. అది హవీలా దేశం అంతటా చుట్టుపారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గిహోను. అది కూషు దేశం అంతటా చుట్టుపారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకేలు. ఇక్కడ నుంచి చూడాలా? అది మూడవ నది పేరు హిద్దెకెలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరును తీసుకొని ఏదేని తోటను సేద్యపరచుటకు దాని కాచుటకును దానిలో ఉంచెను. ఏదేని వనము నుండి ఆరంభమైంది. ఒక 2 నదులు తీసుకున్నాను, కింద 2 నదుల్ని. ఒకటి యూఫ్రటీసు, 2 హిద్దెకేలు. టైగ్రిస్ అంటారు దాన్ని. ఏమండి? ఒకసారి ప్రపంచ పట్టం చూద్దామా? మనం చెప్పేసుకుంటూ బైబిల్లో ఉందండి, మీరు చెప్పేసుకుంటున్నారండి. అసలు ప్రపంచంలో గంగా నది ఎక్కడ పుట్టిందని ఎవరైనా ప్రశ్నిస్తే ఇటలీలో పుట్టిందంటే ఎవడో నమ్ముతాడేటి? ఎవరెస్ట్ శిఖరం ఎక్కడున్నది అంటే జపాన్లో ఉన్నదంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరండి, నమ్మరు. సజీవ సాక్ష్యాలు అంటారు వీటిని. సజీవ సాక్ష్యాలు.
గంగా నది హిమాలయాలలో మానస సరోవర ప్రాంతంలో పుడుతుంది. దట్ ఈస్ ఇండియన్ హిస్టరీ. ఇప్పటికి ఉంది కనుక నమ్ముదాం. ఎవడో చెప్పింది మనం ఎందుకు నమ్మాలి? భౌగోళికంగా మనకు కనిపించాలి కదా అది. అక్కడ పుట్టినటువంటి ఈ గంగానది పరవళ్ళు తొక్కుతూ బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఉప్పు సముద్రం, జీవనది నీరు ఉప్పు సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ యూఫ్రటీసు, టైగ్రిస్ అనే నదులు ఎక్కడ పుట్టాయని ప్రపంచాన్ని వెతకడం ప్రారంభిస్తే చూడండి, బొమ్మలో మీకు ప్రపంచ పటం కనబడుతుంది చూడండి. ఆసియా ఖండంలో టర్కీ తూర్పు ప్రాంతాన్న అలజిక్ అనే ప్రాంతంలో ఈ 2 నదులు పుట్టాయి. మరలా చెప్తున్నాను, ఆసియా ఖండంలో పుట్టాయి 2 నదులు. ఆసియా ఖండంలోని టర్కీ దేశం, ఇప్పుడు ప్రపంచ పట్టణంలో అదిగో టర్కీ. ఏమండి, ఆ టర్కీలో అలజిక్ అనే ప్రాంతం చూడండి, అలజిక్. ఏమండి, అది అక్కడ 2 భాగాలుగా విడిపోయి ఒక నది పేరు అది యూఫ్రటీస్ నది. ప్రపంచ పటంలోదండి, బైబిల్లో పటం కాదు ఇది. బైబిల్లో ఏదో రాసేసారని మీరు తప్పు చెప్పేస్తున్నారు అనడానికి వెళ్ళలేదు. ఇప్పుడు మీరు చూసుకోండి, మీ దగ్గర ప్రపంచ పటాలు ఉంటాయి, ఇంటి దగ్గర వెళ్తే అట్లాసులు ఉంటాయి, లేదంటే మీ స్మార్ట్ సెల్లో చూడండి, నెట్లో చూడండి, మీకు మొత్తం అంతా సీన్ అర్థమైపోద్ది. అనగా టర్కీ తూర్పు ప్రాంతంలో నదులు పుట్టాయి. అవి పుట్టడానికి అక్కడ అలజిక్ అనే ప్రాంతంలో పుట్టాయి టర్కీలో. హిమాలయాలలో మానస సరోవర ప్రాంతంలో గంగానది పుట్టినట్టు మనం ఎలా నమ్మగలిగామో సజీవ సాక్ష్యంగా తొలి మానవుణ్ణి దేవుడు పుట్టించాడే, ఏదేను వనంలో పెట్టాడే, ఆ ఏదేను వనం నుంచే కదా చీలిపోయి అని చదువుకున్నాం మనం 2వ అధ్యాయం. 10వ వచనం చూడండి, 10వ వచనం చూడండి. 2వ అధ్యాయం మరియు 3వ నది, 4వ నది, 14. 3వ నది పేరు హిద్దెకేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. అష్షూరు తూర్పు వైపున పారుతుంది. 4వ నది యూఫ్రటీసు. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరును తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును, ఏదైనా వనం వేశాడు, దాన్ని సేద్యపరచుటకును, దాన్ని కాచుటకును దానిలో ఉంచాను. అక్కడ ఉంచాడు తొలి మానవుడిని. తొలి మానవుడు కోతి కాదండి, సంపూర్ణ మానవుడు. పసిబిడ్డ కాదండి, సంపూర్ణ మానవుడు. ఎంత తప్పు చెప్పారండి వరల్డ్ హిస్టరీలో. కోతు నుంచి వచ్చాడా? మరి ఇప్పటికైనా ఎవరికైనా కోతు పుట్టియాలి కదా. ఎవరికైనా కోతులు పుట్టాయా ప్రపంచ చరిత్రలో? పుట్టలేదు. ఇప్పుడు కోతులకు ఎవరైనా నరుడు పుట్టాడా? కోతికి వానరుడికి నరుడు ఎక్కడైనా పుట్టాడా? లేదు. అలాంటి దాఖలాలు లేవు. ఏమన్నా మనిషికి కోతి పుట్టదు, కోతికి మనిషి పుట్టడు. కానీ ఒక అబద్ధాన్ని ప్రపంచం నమ్మేసిందండి. ఓకేనా? ఈ యూఫ్రటీసు అంటే ఫరాతు అని బైబిల్లో ఉంది. యూఫ్రటీసు అంటే పరాతు. యూఫ్రటీస్ అనే పదం ప్రాచీన పర్షియా భాషలో ఫరాతుగా పిలువబడి దాటుటకు అనుకూలమైన మంచిదైన పారుతున్న నదిగా అర్థమించుచున్నది. ఆ పేరు పెట్టడానికి, ఫరాతుకు అని పేరు పెట్టడానికి కారణం ఏంటో చెప్పాడు. ఇప్పుడు ఇది టర్కీ దేశమందలి, వినాలి ఇప్పుడు, ఇది టర్కీ దేశమందలి తూర్పు మధ్య ప్రాంతంలో ఎలాజిక్ నందు పుట్టి సిరియా మరియు ఇరాక్ దేశాల గుండా ప్రవహించుచున్నది. ఇది 2735 కిలోమీటర్ల పొడవును ప్రవహిస్తూ ఖరా, మురాత్ అను 2 నదుల సమ్మేళనంగా ఒక పాయగా అర్మేనియా ఉన్నత ప్రాంతాల నుండి అనగా తూర్పు టర్కీ ప్రాంతంలో ఒకటి జన్మించగా మరొకటి పడమట దక్షిణ ప్రాంతమైన అరారాతు పర్వతాలలో లేక్ మేన్ మరొక పాయ వచ్చింది. అందులో నుంచి ఏమండి టర్కీ ప్రాంతంలో ఒకటి జన్మించగా మరొకటి పడమట దక్షిణ ప్రాంతమైన అరారాతు పర్వతాల్లో
లేక్ వెన్ మరొక పాయగా ప్రారంభమైంది. సిరియా, ఇరాక్ ప్రాంతాల గుండా పారి ఉత్తర బస్రాలోని ఇరాకునందు టైగ్రిస్ నదితో కలిసి ఏకమై పర్షియన్ గల్ఫ్లో ఉప్పు సముద్రంలో ముగుస్తుంది. ప్రపంచ చరిత్రలో యూఫ్రటీస్ నది వద్ద సుమేరియా నాగరికత, సుమారు క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన నిప్సోరు, మారి, సిప్పర్, ఊరు, ఈరీడు అనే ప్రాచీన పట్టణాలకు ఆలవాలమై ఆ తరువాత బబులోను మరియు అష్షూరు సామ్రాజ్యాలుగా ఆయుపట్టుగా నిలబడ్డాయి. బైబిల్ చెప్పింది కదండి ఫరాత్ అని. బైబిల్ చెప్పిందే యూఫ్రటీస్ అని. ఫరాత్ అని చెప్పింది యూఫ్రటీస్ నది పేరు. ఇది ఎక్కడ పుట్టింది? టర్కీలో పుట్టింది. ఇప్పుడు ఏదేను మనం ఎక్కడుందో మీరు చెప్పండి, ఎక్కడ పుట్టిందో? టర్కీ తూర్పు ప్రాంతం. మొదటి మానవుడు పుట్టింది టర్కీ తూర్పున పుడితే అక్కడ నుండి పుట్టినటువంటి నదులు, బైబిల్లో రాయబడిన నదులు యూఫ్రటీస్ నదిగా, టైగ్రిస్ నదిగా, పర్షియన్ గల్ఫ్లో వచ్చి కలిసిపోతున్నాయి. అవి బైబిల్లో నదులను పుట్టించిన వాడు దేవుడు, భూభాగాలను పుట్టించిన వాడు దేవుడు. నదుల ప్రవాహాన్ని ఎందుకు పెట్టాడంటే అక్కడే చరిత్ర ప్రారంభమైంది. నెక్స్ట్ మరొక నది టైగ్రిస్. బైబిల్ దీనికి ఏమని చెప్పిందంటే హిద్దికలు అని పేరు పెట్టింది. హిద్దికలు. టైగ్రిస్ అనే పదం మూలానికి వెళితే అది గ్రీకు పదం నుండి వచ్చినది. దీనికి ప్రాచీన భాషలో ఉరకలు వేసే నదిగా పేరుగాంచింది. దీని పొడవు 1850 కిలోమీటర్లు కలిగి తారస్ పర్వత శ్రేణిలో ఉద్భవించి తూర్పు టర్కీ ప్రాంతం గుండా ప్రవహిస్తూ పిమ్మడ తూర్పు దక్షిణ దిశగా సాగుతూ దక్షిణ ఇరాక్లోని ఆల్ ఖునా అనే ప్రాంతం దగ్గర యూఫ్రటీస్ నదిలో సంగమం అవుతుంది. టర్కీలో దియార్ బకీర్, ఇరాక్లోని మొసుల్, టిక్రిత్, అదే మన సద్దాం గారి ప్లేసు, సమర్ మరియు బాగ్దాదు గుండా ప్రయాణిస్తుంది. ఈ టైగ్రిస్ నది తీరాన్ని బైబిల్లోని ప్రవక్త అయిన యోనా పోయిన ప్రాచీన నినివే పట్టణపు శిథిలాలు లభ్యమయ్యాయి. ఆయా దేశాల గుండా ప్రవహిస్తున్న పర్షియన్ గల్ఫ్లో నిమగ్నమై హిందూ మహాసముద్రంలో కలిసిపోతుంది. ఇరాక్ రాజధాని అయిన బాగ్దాద్ టైగ్రిస్ నదిని అనుకొని అనేక ప్రాచీన ప్రాంతాలపైన బైబిల్ చెప్పిన సిలుకియా, లగాస్ లాంటి పట్టణాలు ఈ నది వలన సారవంతమయ్యాయి. ఇకపోతే టైగ్రిస్ నదిపై ఇరాక్ మరియు టర్కీ ప్రాంతాల్లో భారీగా డ్యాములు నిర్మించడం వల్ల ఆనకట్లు అనేక ప్రాంతాలు సారవంతం చేయబడ్డాయి. టైగ్రిస్, యూఫ్రటీస్ నదులు కలిసి షట్ అల్ అరబ్గా పర్షియన్ గల్ఫ్లో కలుస్తున్నాయి. వెస్ట్ ఏషియా. దేవుని పిల్లలారా, బైబిలు దేవుడు చేసింది రాయించాడు. ఎవరి చేత రాయించాడు? ఆ ఆదికాండం మోషే ద్వారా. మోషే ఎప్పుడు పుట్టాడు? కొన్ని వందల సంవత్సరాల తర్వాత పుట్టాడు మోషే. చేసింది ఆయన కనుక మోషే గారు రాశారు. అది ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఆసియా ఖండంలోనే మొదటి మానవుడు పుట్టాడని, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఖండం ఆసియా ఖండం ప్రపంచ పట్టంలో, ఆసియా ఖండంలోనే ఏదోను వచ్చిందని, ఆ ఏదోనులో సంపూర్ణ మానవుడు పుట్టాడే తప్ప కోతు నుండి రాలేదని బైబిల్ చెప్పిన సత్యం. ఈ సత్యానికి సజీవ సాక్ష్యం యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు, దాని పరిసర ప్రాంతాలు, దేశాలు. మీరు లెక్కేయండి. ఇప్పుడు చరిత్రకు తెలియని గతం, బైబిల్ చెప్పిన మొదటి రోజు ఒక నిజం. ఎక్కువ చెప్తాను, మీకు ఎక్కువ సబ్జెక్ట్ చెప్తాను. ఓకే అండి. గాడ్ బ్లెస్ యూ.